ఇప్పుడు 5 సంవత్సరాలలో 4.5 సంవత్సరాలు ఈ పోరాట వ్యక్తులను ఈ ఉద్యమ నాయకులు ఉన్నా కూడా చివరి 6 నెలల్లో వీళ్ళు వచ్చేసి నాయకులు వచ్చేసి మీకు అది ఉచితం ఇస్తాం ఇది ఉచితం ఇస్తాం అని చెప్పి తర్వాత మందు పంచి తర్వాత డబ్బులు పంచి ఆ కులాల పేర మతాల పేర అదే ప్రజలే దీనికి ఏంటంటే ప్రజలే సమాధానం చెప్పాలి. ఇప్పుడు నీకు అవసరమైనప్పుడేమో సేవ చేయించుకుంటావు, నీకు అవసరమైనప్పుడేమో ధర్నాకి వెళ్తావు, నాయకుడిని ఫాలో అవుతావు. సపోజ్ ఆ అవసరం తీరిన తర్వాత ఎలక్షన్లో నిలబడితే నువ్వు ఓటేయలేకపోతున్నావు. అందుకని ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం. అంటే ఎట్లా ఈ మార్పు రావాలి. నీకు సర్వీస్ ఎవరు చేస్తారు, రోజు నిన్ను కలిసే అవకాశం ఉందా, ఫోన్ చేస్తే పలుకుతారా, సర్వీస్ చేసేవాళ్ళు ఎవరు అనేది మార్పు అనేది ప్రజల్లోనే రావాలి, నాయకుల్లో రాదు. ఇప్పుడు అలవాటు పడిపోయారు, 75 సంవత్సరాలుగా అలవాటు పడిపోయారు. నేను ఈ పూరింట్లోనే ఉన్నాను, నా కొడుకు కూడా పూరింట్లో ఉండాలా, అవసరం లేదా, బంగ్లాలో ఉండాలి, నేను లక్షాధికారిని కావాలా అనేది ఆలోచించుకోవాల్సింది పూరి గుడిసెలో ఉన్న వ్యక్తే. పూరి గుడిసె కావచ్చు, డాబా కావచ్చు, ఏదైనా కూడా కరెక్ట్గా కనుక ఆలోచించుకోగలిగితే అప్పుడు తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆనందంగా ఉంటారు. ఆలోచించుకోలేకపోవటం వల్లే ఇప్పుడు నువ్వు సెక్యూరిటీ కావచ్చు, ప్రోటోకాల్ కావచ్చు, ఇవన్నీ పెరిగిపోతున్నాయి. ప్రజలు చైతన్యవంతం కావాలి, చైతన్యం కావాల్సింది ఆలోచించుకోవాలి. ప్రతి ఊరిలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరిగింది కూడా. పెరిగినప్పుడు ఏంటంటే ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో ఆ ఎడ్యుకేటెడ్ ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాల. వినరా తర్వాత విషయం, ఇది తప్పు ఇది మంచి అని చెప్పగలగాలి. చెప్తే ప్రజల్లో చైతన్యం వస్తుంది తప్పనిసరిగా.